అప్కమింగ్ ఏపీ టెట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతూ అంతే సీరియస్గా ఎగ్జామ్కి ఎపియర్ అవ్వాలనుకుంటున్నటువంటి ప్రతి యాస్పిరెంట్కి కూడా హార్టీ వెల్కమ్ అండి. మై నేమ్ ఇస్ కే కృష్ణకుమార్, వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. అయితే ఈ వీడియోలోని లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్, వన్ ఈజ్ నౌన్, సెకండ్ వన్ ఈజ్ ప్రొనౌన్ గురించి డీటెయిల్డ్గా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ బిగిన్. వెల్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఉండేటటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్, మొదటిగా వచ్చేది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవలసినటువంటి అవసరము, ఆవశ్యకత రెండు ఉన్నాయి. ఎందుకు అంటే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎర్లియర్ క్లాసెస్ నుంచి మనము నేర్చుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు దాని గురించి స్పెషల్గా నేర్చుకోవాల్సినటువంటి నెసెసిటీ ఏంటి అనుకుంటుంటాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది సింపుల్ టాపిక్కే. ఇందులో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి స్టార్టింగ్ ఫ్రమ్ నౌన్ నుంచి లాస్ట్లో వచ్చే ఇంటర్జెక్షన్ వరకు కూడా మనకి చాలా సింపుల్గానే మనకి అర్థమవుతుంటుంది. కానీ దీన్ని బేస్ చేసుకొని చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతుంటారు, చాలా ట్రిక్కీ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తా. ఓకే, సో బిఫోర్ దట్, వితౌట్ వేస్టింగ్ టైం, లెట్ మీ బిగిన్. టైం వేస్ట్ చేయకుండా బిగిన్ చేద్దాం. ఫస్ట్ నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే ఏం చేస్తుంది? పర్సన్స్ యొక్క, ప్లేసెస్ యొక్క, థింగ్స్ యొక్క, ఐడియాస్ యొక్క నేమ్స్ని చెప్పేదే నౌన్. అదే తెలుగులో అయితే పేర్లను గురించి చెప్పేది నౌన్. ఇంకొంతమంది ఎలా చెప్తారంటే నేమింగ్ వర్డ్. మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే దాని మీనింగ్ ఇదే. ఇదేం చేస్తుంది అంటే ఒక వెర్బ్కి సబ్జెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇది తెలుసుకోవాలి ఇలాంటివి. ఎందుకంటే నౌన్ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంతకు ముందు అయితే ఒక క్వశ్చన్ ఇచ్చేసి అందులో ఏదో ఒక వర్డ్ అండర్లైన్ చేసి విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డస్ ఇట్ బిలాంగ్ టు, ఈ వర్డ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిందని అడుగుతారు. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి డిఫరెంట్గా అడుగుతారు అనమాట. నౌన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి మీకు అడుగుతారు. సబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బా, లేదు అంటే ఇంకొకలాగా అడుగుతూ ఉంటాడు. సో అది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో అది కూడా తెలుసుకుందాం. అందుకే మీకు చెప్పాను, డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటే మీకు ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. ఓకే, అంటే కాంప్రహెన్సివ్గా తెలుస్తుంది కాబట్టి మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే హ్యాండిల్ చేయగలరు. సబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్గా పనిచేస్తుంది, అలాగే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్గా పనిచేస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రెపోజిషన్గా కూడా పనిచేస్తుంది. ప్రెపోజిషన్స్ మనకు ఉన్నాయి కదా, ఇన్ను, అను, ఎట్, ఫర్, అబౌవ్, ఇలాంటి ప్రపోజిషన్స్ ఉన్నాయి కదా, దానికి కూడా ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అండ్ మీకు ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు మీకు అలాగా తెలిసిన విషయమే, అది నేను చెప్పక్కర్లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఉంటుంది కదా, ఆ విధంగా మీరు చూసుకోవాలి. ఓకే, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. వెర్బ్ ముందు సబ్జెక్ట్ ఉంది, అది నౌన్ అవుతుంది. వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, అది కూడా నౌన్ అవుతుంది. కొన్నిసార్లు ప్రెపోజిషన్ తర్వాత కూడా ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఆ ఆబ్జెక్ట్ అనేది నౌన్ అవుతుంది. కొన్నిసార్లు కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్ అనేది ఏంటంటే ఇది ఒక వర్డ్ అండి. ఇది ఏం చేస్తుందంటే డిస్క్రైబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే రవి ఈజ్ హ్యాండ్సమ్ అన్నాం అనుకోండి. రవి అనే అబ్బాయి లేదా అతను హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇదేం చేస్తుంది? ఆ ఈజ్ అనేటటువంటి తర్వాత కమింగ్ లైన్స్లో మనం చూస్తాం. ఈజ్ అనేటటువంటి లింకింగ్ వర్బ్, బీ ఫామ్ వర్బ్ ఏదైతే ఉందో అదేం చెప్తుందంటే పక్కనే ఉన్నటువంటి హ్యాండ్సమ్ అనే వర్డ్ యూజ్ చేసుకొని రవి అనేవాడు హ్యాండ్సమ్ అని చెప్తుంది. ఆ విధంగా రవి ఈజ్ హ్యాండ్సమ్ అంటే ఈ హ్యాండ్సమ్ అనేవాడు ఏం చేస్తుంది? రవిని వివరిస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఆ విధంగా
డిస్క్రైబ్ చేసేటటువంటి వర్డ్ని కాంప్లిమెంట్ అంటాము. ఈ కాంప్లిమెంట్ అనేది లింకింగ్ వెర్బ్ అంటే బీ ఫామ్ వెర్బ్స్ ఈజ్, యామ్, ఆరు, అలాగే వజ్, వర్రు, అలాగే ఇంకా కొన్ని మనకు ఉన్నాయి లింకింగ్ వర్బ్స్ కొన్ని ఉంటాయి. సీమ్ అని, లుక్ అని, ఓకే, ఇలాంటివి ఉంటాయి. వాటి తర్వాత వచ్చేటటువంటి వర్డ్ని మనము కాంప్లిమెంట్ అని అంటాము. ఓకే, ఈ కాంప్లిమెంట్లో సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది. ఇంతవరకు మీరు తెలుసుకుంటే సరిపోద్ది. దీని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే టీచరు, ప్యారిస్, బుక్, ఫ్రెడ్. ఈ సింపుల్ థింగ్స్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి నేను ఐ డిడ్ నాట్ స్ట్రెస్ మచ్, ఎక్కువ స్ట్రెస్ చేయనండి. సో ఇందులో ఫస్ట్ టైప్ చూసుకుంటే నౌన్లో ఫస్ట్ టైప్ ఏంటంటే ప్రాపర్ నౌన్. స్పెసిఫిక్ నేమ్స్ గురించి చెప్తుంది. ఆ స్పెసిఫిక్ నేమ్స్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. షేక్స్పియర్, ట్యూస్డే, అమెజాన్. నెక్స్ట్ ఏంటంటే కామన్ నౌన్. కామన్ నౌన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే జనరల్ నేమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైటర్, డే, కంపెనీ. ఇందులో ఫస్ట్ లెటర్ క్యాపిటలైజేషన్ అవ్వదు. ఇది కూడా అడుగుతాడు. మనము కామన్ నౌన్లో క్యాపిటలైజేషన్ చేస్తామా, ప్రాపర్ నౌన్లో క్యాపిటలైజేషన్ చేస్తామా అంటే మీరు ఇక్కడ దానికి మీరు చూస్తారు కాబట్టి మీకు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ కాంక్రీట్ నౌన్. ఏ నౌన్స్నైతే మనము 5 సెన్సెస్ అంటే మనకి పంచేంద్రియాలు అంటారు కదా, దాని ద్వారా మనం తెలుసుకోగలమో దాన్నే కాంక్రీట్ నౌన్ అంటారు. ఏదైతే మనం టచ్ చేయగలమో, చూడగలమో, వాసన పీల్చగలము, అలాంటి వాటిని ఓకేనా కాంక్రీట్ నౌన్స్ అని అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంక్రీట్కి కొంచెం ఆపోజిట్ అనమాట. ఎలా అంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని మనము చూడలేము, టచ్ చేయలేము, కానీ మనం ఫీల్ అవ్వగలము. ఎగ్జాంపుల్స్ చూడండి. లవ్, ప్రేమను ఫీల్ అవుతాం కానీ మనము చూడలేము. జస్టిస్, న్యాయము, మనం దీన్ని ఫీల్ అవుతాం, న్యాయం జరిగింది అంటాం కానీ న్యాయం ఈ షేప్లో ఉంటుంది, ఆ షేప్లో ఉంటుంది మనకు తెలియదు. అలాగే హ్యాపీనెస్, పావర్టీ కూడా. ఓకే, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. ఇప్పుడు చూడండి, ఈ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే వెరీ సింపుల్గా ఒకే క్వాలిటీస్తోని, ఒకే ఫీచర్తోని ఉన్నటువంటి ఒక సమూహాన్ని, ఒక గ్రూప్ని, అందులో యానిమల్స్ ఉండొచ్చు, పీపుల్ ఉండొచ్చు, ఇంకా థింగ్స్ ఉండొచ్చు, ఇంకా ఏమైనా ఉండొచ్చు. ఆ గ్రూప్ని మనం ఏమంటామంటే కలెక్టివ్ నౌన్ అంటాము. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టీము, ఫ్యామిలీ, ఫ్లాక్, ఆడియన్స్. ఓకే, ఫ్లాక్ అంటే యానిమల్. ఇప్పుడు మనకి ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటుంటాము. ఓకే, ఈ రకంగా మనం యూజ్ చేస్తుంటాం అనమాట. ఓకేనా, సో ఆ విధంగా. నెక్స్ట్ మనకి మెటీరియల్ నౌన్ కూడా ఉంది. సబ్స్టెన్సెస్ యొక్క పేర్లని సబ్స్టెన్సెస్, కొన్ని పదార్థాల యొక్క పేర్లని మనం మెటీరియల్ నౌన్ అంటాం. మెటీరియల్ అంటేనే సబ్స్టెన్స్, పదార్థం కదా, ఆ విధంగా. అలాగే దేని నుంచైనా ఏదైనా తయారైంది అనుకోండి, దేని నుంచి తయారైందో దాన్ని మనము మెటీరియల్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ అనేది అక్కడ ఏంటంటే మెటీరియల్ నౌన్. అలాగే ఒక రింగ్ ఉంది, గోల్డ్ రింగ్, ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అనేది అక్కడ ఏమవుతుందంటే మెటీరియల్ నౌన్. ఆ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రొనౌన్ ఏం చేస్తుందండి? ప్రో అంటే సపోర్ట్ చేస్తుంది. దేనికి సపోర్ట్ చేస్తుంది? నౌన్కి సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? నౌన్ ప్లేస్లో నేను ఉంటాను, నువ్వు పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో అన్నట్టుగా. అంటే ఇలా మనం గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. ఏం చేస్తుందంటే నౌన్కి బదులుగా యూజ్ చేసేదే ప్రొనౌన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదేం చేస్తుంది అంటే సేమ్ నౌన్ లాగే, అంటే ఏం చేస్తుంది? సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్గా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్గా కూడా ఉంటుంది, అలాగే కాంప్లిమెంట్ ముందు కూడా వస్తుంది. ఓకే, ఇందులో టైప్స్ మనం చూద్దాం. ఓకే, ఇందులో టైప్స్ ఏంటంటే ఫస్ట్ పర్సనల్. ఓకే, పర్సనల్ అనమాట. రిఫర్స్ టు స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్. ఇప్పుడు చూడండి, స్పెసిఫిక్గా అతను, ఆమె, వాళ్ళు, మేము అని చెప్పేటప్పుడు ఇవన్నీ స్పెసిఫిక్ కదా. సో చెప్పేటప్పుడు మనం ఇవి చెప్తాం, ఇలా చెప్తాం, ఐ, మీ, యూ, హీ, హిమ్, ఇలా చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? పొసెసివ్. ఈ ప్రొనౌన్స్ ఏం చేస్తాయి అంటే పొసెసివ్ అంటే కలిగి ఉండడం, ఇంకేం కాదు, కలిగి ఉండడము. ఈ కలిగి ఉండడాన్ని గురించి కూడా చెప్తాయి. అంటే
షోస్ ఓనర్షిప్ ఆర్ పొసెషన్, అంటే కలిగి ఉండడం గురించి చెప్తుంది. మైన్, యువర్స్, హిజ్, హర్స్, అవర్స్, దేర్స్, ఇవి చూస్తే ఇవి ఏ ప్రొనౌన్స్, ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ అని ఎగ్జామ్లో అడగవచ్చు. అప్పుడు మీరు పొసెసివ్ ప్రొనౌన్ అని పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏం చేస్తుంది అంటే పాయింట్స్ టు స్పెసిఫిక్ థింగ్స్, అంటే స్పెసిఫిక్గా పర్టికులర్గా చూపిస్తుంది. దిస్, దట్, దీస్, దోస్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఈ క్వశ్చన్స్, ఈ వర్డ్స్ ఏం చేస్తాయి అంటే ప్రశ్నలు అడుగుతాయి. ఏ పదాలు అయితే ప్రశ్నలు అడుగుతాయో దాన్నే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటారు. ఇంటరాగేట్ మనం పోలీసులు చేస్తుంటారు, ఇంటరాగేట్ చేశారు ఇతన్ని, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అలా అంటుంటారు కదా. అందులో ఇంటరాగేటివ్ అనే వర్డ్ మనం తీసుకుంటే అదేం చేస్తుందంటే అడుగుతుంది. సో ఏ వర్డ్ అయితే అడుగుతుందో, క్వశ్చన్ చేస్తూ ఉందో దాన్నే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ హూ, హూమ్, హూజ్. మనకి 9 వర్డ్స్ ఉన్నాయి. ఆ 9 వర్డ్స్ కూడా మనకి ఏమవుతాయి అంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి ఇండెఫినిట్. ఓకే, ఇండెఫినిట్. ఓకేనా. ఇండెఫినిట్కి వచ్చేసరికి ఏంటంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఖచ్చితంగా మనం ఎవరి గురించి అయినా చెప్పలేకపోతున్నప్పుడు మనం ఇండెఫినిట్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఎవ్రీవన్, నోబడీ, సమ్, ఆల్, మెనీ. ఓకేనా, ఈ విధంగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. సారా ఫినిష్డ్ ద రిపోర్ట్. ఈ సారా ప్లేస్లో షీ వచ్చింది. ఓకే, దట్ ఈస్. సో ఓకేనండి, వీడియో లెంత్ కొంచెం ఎక్కువైతుంది కాబట్టి ఇక్కడతో బ్రేక్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేను చెప్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే నాకు కొంత మోటివేషన్ వస్తుంది, నేను కూడా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్. థ్యాంక్ యూ.